యోవాషు యాజకునితో సహవాసము చేసినంత కాలము బాగానే ఉన్నాడు. యోవాషును దాచిపెట్టింది ఎవరు? యెహోయాదా అనేటువంటి ఒక యాజకుడు. చిన్నప్పుడు రాజులందరినీ 70 మంది రాజులను చంపేస్తూ ఉంటే ఒక్కడిని తీసుకొచ్చి కాపాడి 6 సంవత్సరాలు కాపాడినటువంటి ఒక వ్యక్తి ఎవరంటే అయినా యెహోయాదా మందిరంలో దాచిపెట్టి పెద్దవాడిని చేసిన తర్వాత 7వ సంవత్సరంలో రాజుగా అభిషేకం చేసి ఆయన ఒక గొప్ప రాజుగా చేస్తే పెద్దవాడయ్యాడు. చక్కగా మొదటిగా మందిరాన్ని బాగు చేయాలనుకున్నాడు. పెద్దవాళ్ళని పెట్టాడు, అనేక మంది తీసుకొచ్చాడు, మందిరికి ఖజానా పెట్టాడు, చక్కగా మందిరాన్ని బాగు చేసేలాగా ఆయన అన్ని కార్యక్రమాలు చేశాడు. చాలా బాగున్నాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత ఆయనకేమైంది? స్థిరపడ్డాడు కదా, బాగా స్థిరపడ్డాడు. యెహోయాదా పెద్దవాడైపోయి ఆయన చనిపోయాడు. ఒకరోజు చనిపోయిన తర్వాత ఇక రాజు గతి తప్పాడు, ప్రజలు కూడా గతి తప్పారు. వీళ్ళందరూ ఏం చేశారు? దేవునికి వ్యతిరేకంగా విగ్రహారాధన, బలిపీఠాలు కట్టి అన్ని దేవునికి వ్యతిరేకమైన కార్యాలన్నీ చేస్తూ వచ్చారు. ఇలా చేస్తూ వచ్చినప్పుడు దేవుని కోపం రగులుకున్నప్పుడు ఒక ఆయన కుమారుడు వచ్చాడు. ఎవరైనా? యెహోయాదా కుమారుడైన ప్రవక్త అయిన జకర్యా వచ్చి మీరు దేవుని దృష్టిలో పాపం చేస్తున్నారు, సరి చేసుకోండి అని చెప్తే ఆయన ఏం చేశారంట? ప్లాన్ చేసింది ఎవరు? ఏ రాజు? యోవాషు రాజు ప్లాన్ చేసి ప్రజలను పంపించి రాళ్లతో కొట్టి చంపించాడు. చూడండి, ప్రవక్తల్ని ఎలా చంపేశారంట? మంచి చెప్పిన ప్రవక్తల్ని రాళ్లతో కొట్టి చంపేశారు. చంపిన తర్వాత ఏమన్నాడు? దేవుడు దీనిని ఆ దృష్టిలోకి తీసుకొస్తాడు, జాగ్రత్త అని. దేవుడు తీసుకొచ్చాడా లేదా? మనుషుల దగ్గర తప్పించుకోవచ్చు, కానీ దేవుని దగ్గర తప్పించుకోలేకపోయాడు. తర్వాత దేవుడు వారి మీదకి ఏం తీసుకొచ్చాడు? సిరియా రాజును, వారిని లేవరెత్తి సిరియా రాజుని వాళ్ళు వచ్చి దండెత్తి తర్వాత యోవాషు రాజుకు దేవుడు ముందే ఒక బలహీనమైన రోగం ఇచ్చేసాడు. ఆయన తర్వాత చనిపోతాడు. చూడండి, దేవునికి వ్యతిరేకంగా లేచాడు. ఈ రాజు గురించి మనం ఏం నేర్చుకోవాలంటే, చక్కగా దేవునితో సహవాసం చేసినంతకాలం బాగున్నాడు, దేవుని బిడ్డలతో సహవాసం చేసినంతకాలం బాగున్నాడు, దేవుని ప్రజలతో సహవాసం చేసినంతకాలము బాగున్నాడు. ఎప్పుడైతే దేవుని బిడ్డల్ని, యాజకుల్ని వదిలేశాడో పాడైపోయాడు. తను పాడైపోవడమే కాక రాజ్యాన్ని కూడా పాడు చేశాడు. మంచి చెప్పిన వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేశాడు. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది ఏంటి చెప్పండి? ప్రస్తుతం ఇదే. మంచి చెప్పినటువంటి వ్యక్తుల్ని దారిగాచి దోపిడీ చేసి చంపేశారు. మేము డైరెక్ట్గా చంపామని చెప్పి ఎవడు పట్టించుకోవట్లేదు. మరి ఏంటో అంత కానీ వీళ్ళు మనుషులు వదిలేస్తే దేవుడు వదిలేస్తాడా? మీరు చెప్పండి, వదిలేస్తాడా? సిరియా రాజును పంపించాడు, వారి మీద దండెత్తాడు, వారికి బుద్ధి చెప్పించాడు దేవుడు. అలాగే దేవుని ప్రజలను, ప్రవక్తలను ఎవరు ఏది చేసినా దేవుడు ఊరుకోడు. నిజంగా చూడండి, ప్రస్తుత పరిస్థితులు ఎంత ఘోరంగా జరుగుతున్నాయి. ఒక మంచి వ్యక్తి అయినటువంటి వ్యక్తులను కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? చంపిపడేస్తున్నారండి. ఆయన ఎప్పుడు కూడా అరవటం కానీ, మీకు తెలుసు కదా జరిగినటువంటి స్టోరీ, పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి గురించి. ఆయన ఏనాడు కూడా అరిచి నీది తప్పు నాది కరెక్ట్ అని ఎప్పుడు మాట్లాడాల. టీవీ డిబేట్లు ఇస్తారని ఎంత చక్కగా ఇస్తారంటే, ఒకరిని నొప్పించకుండా ఉన్నదన్నట్టు అడిగితే వాళ్ళకి సమాధానం చెప్పలేక ఎలాగైనా వేసేయాలనుకున్నారు, వేసి పడేసారు. వాళ్ళు అనుకుంటున్నారు ఒక ఆయన చంపారని. ఆయన చూసి అనేక మంది ఇన్స్పైర్ అయ్యారు. ఏమన్నా చాలామంది క్రైస్తవులు చనిపోతే అలా చనిపోవాలి. ఆయన చూసి అనేక మందిలో రోషం వచ్చేసింది. అనేక మంది రోషంతో వచ్చి ఇలాగ బతకాలి, ఇలాగ లేవాలి, ఇలాగే పరిచయం చేయాలి అని చాలామంది. ఒక స్టెఫను చంపితే 100 మంది స్టెఫన్లు ఇచ్చినట్టు ఒక ప్రవీణ్ పగడల గారిని చంపితే 1,00,000 మంది లేస్తారు. ఎక్కడైనా హతసాక్షి అవుతారో అక్కడ ఏమో తెలుసా? సువార్త విస్తరించబడతారు. అనుకుంటున్నారు చంపేస్తున్నామని, కానీ సువార్తను విస్తరించడానికి వాళ్ళే దోహదపడుతున్నారు. ఏం పర్లేదు, దేవుడు ఉన్నాడు, అన్నిటికీ జవాబు. ఎందుకు దేవుడు మౌనంగా ఉన్నాడు? ఎన్ని జరుగుతున్నా అంటే, దేవుడు కొంతకాలము అవకాశం ఇస్తాడు, మార్పు చెందుతారని అవకాశం ఇస్తాడు. మార్పు చెందలేదా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఎలా చేయాలో అలా చేస్తాడు. ఒరిస్సాలో ఒకసారి గ్రహం స్టెయిన్స్ అనేటువంటి ఒక సేవకుడిని సువార్త చెప్పి కుష్టు వ్యాధి ఏం పాపం చేసిన వాళ్ళు అందరూ సమాజంలో వదిలేసిన వాళ్ళని వీళ్ళు హక్కుని చేర్చుకొని వాక్యం చెప్తుంటే మత మార్పిడి అనేసి వాళ్ళని ఏం చేస్తున్నారు? చాలా దారుణంగా చంపేస్తారు. జీపులో రాత్రిపూట నిద్రపోతున్నట్టు ఒక తండ్రి 2 కుమారుల్ని చంపేశారు. వాళ్ళకి శిక్ష పడటానికి ఆ భార్య ఏం చేసిన వాళ్ళకి క్షమించేసింది. తర్వాత కొంతకాలానికి దేవుని ఉగ్రత ఒరిస్సా రాష్ట్రం మీదకి వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి?
భయంకరమైన వరదలు వచ్చేసి శవాలు కొట్టుకుపోయినాయండి. తర్వాత ఏమి విపత్తు రాబోతుందో నాకు తెలియదు. ఒక పక్క చూస్తేనేమో భూకంపాలు, చూసారా భూకంపాలు? 7 మిలియన్, మోర్ దాన్ 7 మిలియన్ అంటే 70 లక్షల మంది దాని ఎఫెక్ట్ అయిపోయారు ఇళ్ళు లేక. పెద్ద పెద్ద బిల్డింగ్లన్నీ కూడా క్రాక్స్ వచ్చేసినాయి. మొన్న అక్టోబర్లో నేను ఉండొచ్చు అక్కడ. నేను తిరిగి వచ్చినటువంటి ఏరియా అన్నీ నాకు గుర్తొస్తాయి టీవీలో చూస్తూ ఉంటే. పాపం, భయంకరమైన పాపం ఆ దేశంలో. దేవుడు నీకు ఎంతకాలం సమయం ఇస్తాడో నీకు తెలియదు. ఇచ్చినంత వరకు దేవునికి నమ్మకంగా బతకడం తప్ప మనం చేసేది ఏది కూడా లేదు. ఎట్టిపోతే ప్రాణం ఎట్టిపోతుంది ఎవరికి కూడా తెలియదు. పడుకుని ఉంటే బిల్డింగ్ నీ మీద పడిపోవచ్చు, బయటకు వస్తే నీకు స్విచ్ చేస్తే కరెంట్ షాక్ కొట్టవచ్చు, రోడ్డు మీదకి వెళ్తే యాక్సిడెంట్ అవ్వచ్చు. ఎన్ని ఛాన్సులు ఉన్నాయి చూడండి నీ ప్రాణం పోవడానికి. కానీ దేవుడు మనల్ని ఎంతకాలం కాపాడాడు లేదా? దేవునికి నమ్మకంగా జీవించండి చాలు. యెహోయాదా కూడా నమ్మకంగా జీవించి ఆ రాజుని బాగా లేవనెత్తితే ఆ రాజు ఏం చేశాడంటే మదించి ఆ తర్వాత చేసిన మేలును మర్చిపోయి ప్రవక్త అయినటువంటి ఆ యెహోయాదా కుమారుడు జకర్యా వచ్చి వాళ్ళని హెచ్చరించినందుకు జకర్యాను రాళ్లతో కొట్టి చంపేశారు. ఇలా ఉంది ఇప్పుడు సమాజం కూడా, రాళ్లతో కొట్టి చంపేస్తూ ఉన్నారు. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఈరోజు ఒక రాజు గురించి చెప్పుకుందాం. ఆ రాజు పేరు ఉజ్జియా. ఈయన కూడా మనం చెప్పుకోవాల్సిన రాజే. నాకు తెలిసి కొద్ది రోజుల్లోనే రాజుల గురించి నేను ఆపేస్తాను. ఒక్కొక్క రాజులో నేను అందరు రాజు గురించి చెప్పట్లా, ఏ రాజు గురించి అయితే మనం నేర్చుకోవాలో వాళ్ళ గురించే చెప్తున్నాను. గుర్తుపెట్టుకోండి, ఉజ్జియా. ఈయన గురించి బైబిల్ గ్రంథంలో ఎక్కడ రాయబడింది అంటే 2వ రాజుల గ్రంథము, 2వ రాజుల గ్రంథము. టిక్ చేసుకోండి. 2వ రాజుల గ్రంథము 15వ అధ్యాయము 1 నుండి 18 వచనాల్లో ఈ యొక్క రాజు గురించి రాయబడింది. ఉజ్జియా రాజు గురించి రాయబడింది. 2వ దినవృత్తాంతాలు 15వ అధ్యాయము, 2వ రాజులు 15వ అధ్యాయము 1 నుండి 18. నెక్స్ట్ ఇంకో చోట రాయబడింది చూడండి. 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయము, 2వ రాజులు 15 1 నుండి 18. ఈ యొక్క వచనాల్లో ఈ రాజు గురించి రాయబడి. ఇప్పుడు 2వ దినవృత్తాంతాలు ఓపెన్ చేయండి మీరు అందరూ కూడా. మీకు రాజుల గ్రంథము 2వ దినవృత్తాంతాల గ్రంథం కలిసి చెప్తున్నాను నేను. ఈ రాజుల గురించి అక్కడ ఉంటుంది కాబట్టి మనం 2 గ్రంథాలను మనం ఫినిష్ చేసుకున్నాం. చూడండి, అంతలో యూదా జనులందరూ 16 ఏండ్ల వాడైన ఉజ్జియాను తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి. ఈ అమజ్యాకు బదులుగా రాజుగా నియమించారంట. తర్వాత అతడు ఎలాతును కట్టించి రాజుకు తన తండ్రి అతని పితరులతో కూడా నిద్రించిన తర్వాత అది యూదా వారికి తిరిగి వచ్చినట్లు చేసిన. 3వ వచనం. ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు ఎన్ని సంవత్సరాలమ్మా? 16 అంటే 16 ఏండ్ల వాడే యెరూషలేములో 52 సంవత్సరాలు. సొలొమోను ఎన్ని సంవత్సరాలు వెళ్ళాడు? దావీదు ఎన్ని సంవత్సరాలు వెళ్ళాడు? వీళ్ళందరూ ఒకటే కౌంట్. దావీదు ఎన్ని సంవత్సరాలు? సౌలు ఎన్ని సంవత్సరాలు? సొలొమోను ఎన్ని సంవత్సరాలు? 40 ఏళ్ళు వెళ్ళిపోయారు. ఈ 2 సంవత్సరాలు వెళ్ళాడంట 52 సంవత్సరాలు. చాలా ఎక్కువ, 52. ఇప్పుడు ఒకడు అధికారంలో ఉంటే 5 సంవత్సరాలే ఎక్కువ కదా. 5 years పాలన చేయటం అంటేనే ఇప్పుడున్న పరిస్థితికి చాలా ఎక్కువ. ఎన్నో రాజకీయాలు చేస్తున్నారు. కానీ ఈయన 52 సంవత్సరాలు ఒక రాజుగా పరిపాలన చేస్తూ అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు ఎక్కువ. అతని తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తానండి. రాజులందరిలో మొట్టమొదటి వాళ్ళందరూ ఎలా ఉన్నారంట? రాజులు మొదట్లో బాగానే వాళ్ళ తండ్రులు ఎలాగ పరిపాలించారు అలాగే పరిపాలించారు. రాజులు కొంతకాలము బాగా పరిపాలిస్తున్నారు. మీరు కూడా అంతే. రక్షణ పొందిన కొత్తలో మీరు ఎలాగా ఉంటారంటే నమ్మకంగా చాలా చక్కగా ఉంటారు కదా. రక్షణ పొందిన కొత్తలో అసలు చాలా చాలా నిష్ఠగా ఉంటారండి. అసలు టైంకి తీసుకుని బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం, మోకాళ్ళు వేయటం, ఆ టీవీ ముఖం చూడటం, చక్కగా పాటలు పాడుకుంటారు, బయటకు వెళ్ళిపోతారు. చాలా చక్కగా ఎంత గొప్ప విశ్వాసులుగా ఉంటారో రక్షణ పొందిన కొత్తలో. రాను ఏమైందంటే ఏమైపోయింది? సీనియర్ విశ్వాసులు అయిపోతారు. సీనియర్ విశ్వాసులు అయిపోయినప్పుడు ఏమవుతుంది? ఆత్మలో గర్వం వచ్చేస్తుంది. అవునా కదా? నేను ఎన్నో సంవత్సరాల నుండి దేవుని ఎరిగిన వాడిని, నాకు అన్నీ తెలుసు. నేను ఎన్నో సంవత్సరాలు పాటలు పాడతాను, నాకు అన్నీ తెలుసు. నేను ఎన్నో సంవత్సరాలు వాక్యం చెప్తాను, నాకు అన్నీ తెలుసు. ఇది చాలామందిలో పాస్టర్లో కానీ విశ్వాసుల్లో కానీ సీనియారిటీ వచ్చిన తర్వాత వాళ్ళు హెచ్చించుకుంటూ ఉంటారు. ఇక్కడ కూడా రాజు గురించి ఇలాగా జరిగింది. ఈ ఉజ్జియా రాజు ఏం చేశాడు తెలుసా? చక్కగా పరిపాలన చేశాడంట. ఎన్ని సంవత్సరాల్లో? 52 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఈ పరిపాలన చేసిన తర్వాత ఆయన ఏం చేశాడంట? 4వ అధ్యాయంలో
4వ వచనంలో ఆయన తన తండ్రి అమధ్య చర్య యెహోవా దృష్టికి మొదటిగా ఆయన గురించి నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే యథార్థంగా జీవించాడు. ఫస్ట్ పాయింట్ ఏంటంట, యథార్థంగా. ఈరోజు మనం ఈ రాజు గురించి మొట్టమొదటిగా పడిపోక ముందు ఉన్న కొన్ని మంచి విషయాలు. మొట్టమొదటి యథార్థంగా జీవించాడు. బైబిల్లో యథార్థంగా జీవించిన ఒకళ్ళ పేరు చెప్పండి. యోబు ఎలా జీవించాడంట? యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతిపరుడు. ఇలాంటి వాడు ఊజు దేశంలో ఎవరు కూడా లేరు. యథార్థం అంటే ఏంటంటే, యథార్థత అంటే ఏంటి? మరుగు చేయకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పటం, బ్రతకటం. యథార్థత అంటే మన ట్రూత్ఫుల్నెస్ అనేది మనలో ఉండాలి, నిజాయితీ ఉండాలి, యథార్థత ఉండాలి. ఈ రాజు ఎలా జీవించాడంటే దేవుని దృష్టికి, మొదట ఎవరి దృష్టికి అంట? దేవుని దృష్టి, దేవుడని యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. మనం కూడా ఈయన చూసి ఏం నేర్చుకోవాలంటే యథార్థంగా జీవించటము నేర్చుకోవాలి. రెండవది, తర్వాత చూడండి, యథార్థముగా యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినంలో అతను దేవుని ఆశ్రయించాడు. రెండో పాయింట్ వచ్చేసరికి ఆయన ఏం చేశారంట? ప్రైస్ లార్డ్. హలో చెక్. హలో రెండవదిగా ఆయన చేస్తే ఇప్పుడంట దేవుని ప్రత్యక్షత విషయం ముందు తెలివి కలిగిన జకర్యా ఇంకొక ఆయన వచ్చాడు ఇక్కడ, జకర్యా. ఇప్పుడు ఇందాక ఆయన ఏం చేసి రాళ్ళగొట్టి ఎవరు ఇక్కడ చంపింది ఎవరిని? జకర్యా ప్రవక్తే కదా. ఎవరు కుమారుడు జకర్యా? యెహోయాదా యాజకుని కుమారుడు అయిన జకర్యా. ఈ జకర్యా ఉన్నప్పుడంట ఇక్కడ చూడండి 5వ వచనం, దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగింది ఎవరు ఇప్పుడు? జకర్యానా రాజా? జకర్యా. తెలివి కలిగిన జకర్యా. ఆయన దినముల్లో అతడు దేవుని ఆశ్రయించాడు. ఇక్కడ విషయం తెలుసా మీకు? ఈయన చనిపోక ముందేనంట ఇతను చిన్నవాడిగా ఉన్నప్పుడు 16 ఏళ్ళు ఉన్నాయి కదా, అప్పుడు రాజు అయ్యాడు కదా, అప్పటికి ఈయన చంపేయలేదు. కానీ ఆయన ఉన్న సమయంలో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మాటలు విని, ఇప్పుడు ఈయన తండ్రికి తండ్రి అయినటువంటి ఆయన ఏం చేశాడు? చిన్నప్పుడు కాపాడితే ఆయన ఏం చేశాడంటే యెహోయాదాకు నమ్మకంగా ఆయన కుమారుడిని చంపించేశాడు. ఆయన కుమారుడు ఇంకా చంపకముందే ఇతను చిన్నవాడు అయినప్పుడు ఈయన ఏం చేశాడంటే ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఆయన మాటలు వింటూ యెహోవాను ఆశ్రయించాడు. దేవుని ఆశ్రయించాను. అతను యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని చూడండి, యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని. ఇప్పుడు నేను చెప్తానండి, మీరు మొట్టమొదటి నేర్చుకోవాల్సిన ఈ రాజు విషయంలో, ఉజ్జియా రాజు విషయంలో మొట్టమొదటికి యథార్థంగా ప్రవర్తించడం నేర్చుకోండి. ఒకటి. రెండో వచ్చేసరికి యెహోవాను ఆశ్రయించాడు. ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ అయినా మీకు ఎవరైనా గుర్తు రావాలి మొదట అంటే మనుషులు కాదు, కానీ ఎవరిని ఆశ్రయించాలంట? మీకు గతంలో ఒక రాజు గురించి, ఆసరాజు గురించి గుర్తుంది మీకు? అతను యెహోవాను ఆశ్రయించినందున యెహోవా అతని చుట్టూ నెమ్మది కలుగజేశాడు. ఎవరు యుద్ధానికి రాకుండా దేవుడు సహాయం చేశాడంట ఆసాకి. కాబట్టి ఆస ఎవరైతే యెహోవాను ఆశ్రయించాడో యెహోవా అతనికి నెమ్మది కలుగజేశాడు. ఇక్కడ ఈ రాజు అయిన ఉజ్జియా కూడా ఒక మంచి తెలివైన నిర్ణయం తీసుకున్నాడు. ఏ సమస్య వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా ఎవరికి చెప్పుకోలేదు, యెహోవాను ఆశ్రయించాడు. ఆశ్రయించడం అంటే ఏంటి చెప్పండి? మీరు ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారు కదా, మీరు ఏదైనా పని ఉంటే, అంటే ఆయన ఆశ్రయించారు ఏదో ఒక విషయంలో. మీరు కూడా ఏ సమస్య వచ్చినా, అది మనకి ఎలాంటి సమస్య అయినా ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ఫ్యామిలీలో ఎలాంటి సమస్య వచ్చినా మొట్టమొదటిగా ఆశ్రయించాల్సింది ఎవరినంట? దేవుణ్ణి. అంటే ఏం చేయాలి? ఆశ్రయించడం అంటే దేవుని అడ్రస్ ఎక్కడ ఉందో మీరు వెళ్ళి రాగలరు ఎక్కడికైనా? దేవుని అడ్రస్ తెలుసా మీకు? తెలియదు. మరి ఎలాగ దేవుని ఆశ్రయించేది? మోకాళ్ళు వేయడం, ప్రార్థన చేయడం. పరలోకానికి అడ్రస్ ఉంది, పరలోకానికి అడ్రస్. కన్నులెత్తి పైకి చూడటం, ప్రభువా నీవే నా ఆశ్రయం ప్రభువా అని ప్రార్థన చేయటం. యెహోవాను ఆశ్రయించాడు. ఒకటే నేర్చుకోండి రాజు గురించి మనం నేర్చుకోవాల్సిన విషయం. నీకు ఏ సమస్య వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా, మీకు ఏ ఇబ్బంది ఉన్నా, దేనికోసం ఎదురు చూస్తున్నా అన్నీ చేయగలిగిన వాడు ఎవరంట? యెహోవా. దేవుడని యెహోవా. ఒకసారి ఒక కంపెనీలో ఒక పెద్ద మిషనరీ, ఒక మిషన్ ఉంటుంది, ఒక యంత్రం ఉంటుంది సార్, అది పని చేయట్లేదంట.
చాలా మందికి చూపిస్తే ఎక్కడ కూడా అది బాగా అవ్వలేదు. అప్పుడు కంపెనీకి ఒక లెటర్ రాశారంట వాళ్ళు. లెటర్ రాసిన తర్వాత, అయ్యా మాకు ఇది ఎన్నిసార్లు చూపించినా ఈ మెషిన్ పనిచేయట్లేదు, దీన్ని బాగు చేయడానికి మీరు రండి అని చెప్పారంట. 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత ఒక యవనస్తుడు వచ్చి అయ్యా నేను బాగు చేస్తాను దాన్ని అన్నాడు. ఇక్కడ ఉన్నవాళ్ళు సీనియర్స్ ఉన్నారు చూసా, నువ్వు వయసు చూస్తేనే చాలా చిన్నవాడిగా ఉన్నావు, ఇది మాకే పెద్ద జీనియస్గా ఉన్న వాళ్ళకి అర్థం కాలేదు, నువ్వు చేయగలవా అని డౌట్ పడ్డారు ఆయన మీద. ఏం పర్లేదు నేను చేస్తాను, ఎందుకంటే ఆ యంత్రాన్ని కనిపెట్టింది నేనే అన్నాడు. చూడండి, ఆయన కనిపెట్టాడు కాబట్టి ఏది ఎక్కడ లోపు ఉందో ఆయన తెలుసు కాబట్టి వెంటనే వెళ్ళాడు, దాన్ని సెట్ చేశాడు, వాళ్ళకి ఇచ్చేసి. దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు నీకు ఏదైనా సమస్య వచ్చిందనుకో, నిన్ను తయారు చేసింది ఎవరు, నిన్ను పుట్టించింది ఎవరు? దేవుడు. దేవుని పోలికలు నువ్వు చేయబడ్డావు, నిన్ను నిర్మించిన వాడు దేవుడు. కాబట్టి నీ గురించిన ప్రతి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటువంటి అధికారము కానీ ఇదంతా ఎవరి దగ్గర ఉంటుంది చెప్పండి? దేవుని దగ్గరే ఉంటుంది. కాబట్టి మీరేం చేయాలంటే, అన్ను సృష్టించిన నీ దేవుని వైపు చూసి దేవునికి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన విని, ఎక్కడ లోటు ఉందో, ఎక్కడ లోపం ఉందో, ఎక్కడ ఆ నట్టు లూజ్ అయిందో, ఎక్కడ స్క్రూ లూజ్ అయిందో, ఎక్కడ నరం దిగిపోయిందో అన్నీ ఎవరు తెలుసు? దేవునికే తెలుసు. డాక్టర్ అయినా ఓపెన్ చేసి కట్ చేసి చూస్తాడని దేవుడు తన నేత్రాలతో పరలోకము నుండి చూస్తాడు. ఆయన చూసినప్పుడు ఆయన కన్నులకు ఏదైనా మరుగై ఉందా? ఏది మరుగై లేదు. కాబట్టి నిన్ను సృష్టించిన నీ దేవుని వైపు చూసి నీవు ఆశ్రయించి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. మొట్టమొదటిగా యథార్థంగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. రెండోది ఏంటి? యెహోవాను ఆశ్రయించాలి. నువ్వు వర్ధిల్లాలంటే ఏం చేయాలి? వర్ధిల్లాలంటే చర్చి మానేసి పనికి వెళ్ళి ఉద్యోగం చేస్తుంటే వర్ధిల్లుతారా? నేను చెప్తానండి, మీకు చాలా పనులు ఉంటాయండి, మీకు ఉద్యోగాలు ఉంటాయి, పనులు ఉంటాయి, షాప్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మీరు ఎంత ప్రయాసపడినా దేవుణ్ణి పక్కన పెడితే నెలకి సంపాదించేది మహా అయితే ఎంతో మీకు తెలుసు. కోట్లేం వస్తాయా? మిమ్మల్ని వర్ధిల్ల చేసేది ఎవరు? దేవుడు. నీకున్న కొంచెంలోంచి వర్ధిల్ల చేసేది ఎవరు? నేను ఒక విషయం చెప్తాను. 5 రొట్టెలు 2 చేపలు ప్రభు దగ్గర తీసుకొచ్చి పెడితే ప్రభు ఏం చేశాడు? ప్రార్థించి 5,000 మందికి ఆహారము అంటే ఉన్న కొద్ది దానిని వర్ధిల్ల చేశాడు దేవుడు. మనిషికి సాధ్యమవుతుందా? మనిషికి వల్ల అవుతుందా? కాదు. ఎవరు చేయగలరంటే దేవుడు. మనం 5 రొట్టెలు 2 చేపల కోసం పరిగెడుతున్నాం, కానీ దాన్ని ఆశీర్వదించి అనేక మందికి పంచి ఇచ్చే దేవుని దగ్గరికి మాత్రం మనం రాలేకపోతున్నాం. యెహోవాను ఆశ్రయించాలి, యెహోవా ముందు పెట్టాలని సమస్యను దేవుని ముందు తీసుకొచ్చి 5 రొట్టెలు 2 చేపలు పెడితే ప్రభు ఆశీర్వదించి వాటిని విరిచి శిష్యులకు ఇచ్చాడు. అవునా కదా? కాబట్టి మీరు వర్ధిల్లాలంటే ఒకటే చేయండి, ఒకటే సీక్రెట్. మీరు వర్ధిల్లాలంటే మీ ఉద్యోగాల్లో, మీరు వర్ధిల్లాలంటే మీ చదువులో, మీరు వర్ధిల్లాలంటే ఆరోగ్య విషయం, మీరు వర్ధిల్లాలంటే మీ ఆఫీసులో, మీరు వర్ధిల్లాలంటే మీరున్న చోట మీరు ఒకటే పని చేయండి, యెహోవాను ఆశ్రయించడం. అంటే ఏంటి? ప్రతి సమస్యను ప్రభువుకు చెప్పి ఆయన ఎదుటి పెట్టి మీరు వెయిట్ చేసి ఆయన యొక్క ఆశీర్వాదం కోసం చూడటమే. కాబట్టి మీరు యెహోవాను ఆశ్రయించినంత కాలం, అక్కడ బైబిల్ వాక్యం క్లియర్ చక్కగా ఉంది చూడండి. 5వ వచనంలో, దేవుని ప్రత్యక్ష విషయమును తెలియగలిగిన జకర్యా దినంలో అతడు దేవుని ఆశ్రయించను, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేశాను. నీవు వర్ధిల్లాలంటే ఒకటే పని, ఎప్పుడు దేవుని మీద ఆనుకోవాలి. దేవునికి వేరే మీరు ఏమైనా ఫలించగలరా? నాకు వేరే మీరు ఏది ఫలించలేరు. యోహాను సువార్త బైబిల్ వాక్యం చూడండి ఒకసారి. యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది. యోహాను సువార్త చూడండి, 15వ అధ్యాయం చూడండి, 5వ వచనం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉన్న నేను ఎవరి యందు నిలిచి ఉన్నవాడు బహుగా, ఎవరంట? దేవునిలో నిలిచి ఉన్నవాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియు ఓకే. నాకు వేరుగా ఉండి మీరు ఏది చేయలేరు. కాబట్టి చూడండి, దేవుని యందు నిలిచి ఉన్నవాడెవడో వాడే బహుగా ఫలిస్తాడు. కానీ నాకు వేరే మీరు ఏది కూడా చేయలేరు, ఫలించలేరు. ఏదైనా చేయగలరంటే ఏది చేయరు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవునికి వ్యతిరేకంగా లేచి
దేవునికి వ్యతిరేకంగా లేచి మీరు దేనిని కూడా కాబట్టి దేవునికి దూరం అయిపోయి, ప్రభువు దూరం అయిపోయి నేను సంపాదించుకోవాలి, నేను బాగా చదువుకోవాలి, దేవుడు లేకుండా నేను అన్ని చేయాలనుకుంటే ఏ విషయంలో కూడా మనము ఎదగలేం. వదిలిపెట్టుకోండి. తర్వాత బైబిల్ వాక్యం చూడమ్మ, 26వ అధ్యాయము 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయంలో అతడు యెహోవాను ఆశ్రయించిన కాలం దేవుడు అతన్ని వర్ధిల్ల చేసిన. ఆలోచన మాత్రం బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి గాతు ప్రాకారమును, ఎబ్రే ప్రాకారము, అష్టోదు ప్రాకారం పడగొట్టి అష్టోదు దేశం, ఫిలిష్తీ దేశం ప్రాకారపురములను కట్టించిన. ఇక్కడ ఇతను చేసిన ఇంకొక మంచి పని అంటే తెలుసా, ఫిలిష్తీయులతో యుద్ధం చేసి ప్రాకారాలను పడగొట్టేశాడు. ఎవరి ప్రాకారాలు అంటవి? ఫిలిష్తీయుల ప్రాకారాలు. ఎక్కడైతే వారి దేశంలో ఎవరైతే అన్యులు వచ్చి ప్రాకారాలు కట్టి దేవునికి వ్యతిరేకంగా అక్కడ అన్ని జరుగుతున్నాయి. రాజు ఏం చేశాడు తెలుసా? రాజు ఏం చేశాడంటే ఆయన కట్టించినటువంటి ప్రాకారాలన్నీ కూడా పడగొట్టించాడు. ఇంకో చేసిన మంచి పని ఏంటంటే దేవునికి ఇష్టం లేని ప్రతి ప్రాకారాన్ని పడగొట్టేశాడు. ఈరోజు మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి, మన జీవితంలో, మన గృహాల్లో దేవునికి ఇష్టము లేనటువంటి ప్రాకారాలు ఇంట్లో ఏదైనా ఉంటే, మీ జీవితంలో ఏదైనా ఉంటే వాటన్నింటినీ ఏం చేయాలంటే మనం పడగొట్టాలి. ఎలా పడగొడతారు? ఎలా పడగొట్టాలి చెప్పండి? ఆ ప్రాకారాలు పడగొట్టాలంటే మనం చేయాల్సింది ఒకటే, ఏం చేయాలంట? దేవుని స్తుతిస్తూ పాటలు పాడుతూ తిరగాలి. ఇంకా చేసేది ఏమైనా ఉందని చెప్పండి. ఎరుకో గోడ ఎలా కూలిపోయినాయి? ఎరుకో గోడ ఎలా కూలిపోయినాయి? స్తుతుల ద్వారా కూలిపోయాయి. గుర్తుపెట్టుకోండి, ప్రాకారాలు పడగొట్టాలంటే స్తుతించండి, దేవుని ఆరాధించండి, చప్పట్లు కొట్టండి, పాటలు పాడండి, దేవుని స్తుతిస్తూ ఉండండి. దేవుడు ఆటోమేటిక్గా ప్రాకారాన్ని కూడా పడగొడతాడు. ఈ రాజు గురించి ఆలోచిస్తే ఉజ్జియా రాజు యథార్థంగా ప్రవర్తించాడు. ఒకటి. రెండోది ఏం చేశాడు? ఆయన దేవుని ఆశ్రయించాడు. మీరు వర్ధిల్లాలంటే ఏం చేయాలి? దేవుని మీదే ఆధారపడాలి. ఏ సమస్య ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా దేవుని మీదే ఆధారపడటం నేర్చుకోవాలి. తర్వాత మూడోది ఏం చేశాడు? ఆయన దేవునికి ఇష్టం లేని దుర్గములు, ప్రాకారాలన్నీ కూడా పడగొట్టించాడు. తర్వాత వాక్యం చూడండి. తర్వాత 7వ వచనమా, ఫిలిష్తీయులను గుర్బైలో నివసించిన అరబీలతోనూ మెహూనీలతోనూ అతను యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయము చేశాడు. యుద్ధం చేసినప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడా లేదా? నీవు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి దేవునికి లోబడి యుద్ధం చేస్తావో ఆ యుద్ధంలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఇప్పుడు సిరియా రాజులు వచ్చి ఆ రాజులు ఏం చేశారు? సిరియా సైన్యం వచ్చి రాజులు ఏం చేశారు? ఎవరిని? యోవాషు రాజు ఏం చేశారు? ఓడించేశారు. దేవుడు ఎప్పుడైతే తోడు ఉండడో, దేవుడు ఎప్పుడైతే నిన్ను విడిచిపెట్టేస్తాడో ఆ సమయంలో మనకి యుద్ధంలో అపజయమే కానీ విజయం రానే. చిన్న సైన్యం వచ్చారంట, వీళ్ళు చాలా పెద్ద సైన్యం ఉన్నారు, కానీ విజయం అనేది దేవుడు తోడుగా ఉంటేనే నువ్వు చేసే పనిలో నీకు విజయం వస్తుంది. కానీ దేవుడు తోడుగా లేకపోతే విజయం అనేది. దేవుడు అతని సహాయము చేసిన. అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నించువారైది. ఇంతకుముందు పన్ను లేదు, కానీ ఇప్పుడు అమ్మోనీలు ఏం చేస్తారు? ఉజ్జియాకి పన్నులు ఇచ్చారు. అంటే పన్ను ఇస్తున్నారంటే ఆదాయం పెరిగిద్దా లేదా? ఎప్పుడైతే ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తున్నారో ఆ సమయంలో ఆ ఉజ్జియా రాజు యొక్క రాజు అయినటువంటి ఆ ట్రెజరీలో ఏమో తెలుసా? పన్ను వచ్చింది, ట్యాక్సెస్ వచ్చాయి. కాబట్టి వారి ఆస్తి అంటే ఆ దేశంలో బాగా విస్తారమైన ధనం కూడా సమకూర్చబడింది. తర్వాత అతడు అధికంగా బలాభివృద్ధి నొందెను. ఎలాగంట? అధికంగా బలము, అభివృద్ధి. అతడు అధికంగా బలాభివృద్ధి పొందిన కనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటినూ వ్యాపించను. అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటినూ వ్యాపించను. ఎప్పుడైతే దేవుడు ఒకరిని ఆశీర్వదిస్తాడో ఆయన కీర్తి నలుదిశలో వెళ్ళిపోద్దండి. మీరు ఎంత ప్రయాసపడినా మీ కీర్తి మీరు ఉన్న రోడ్లోనే, ఉన్న పట్టణంలోనే చేసుకోగలరేమో, కానీ దేవుడు ఆశీర్వదిస్తే నీ కీర్తిని నలుదిక్కుల దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడంట? నలుదిక్కులా పంపిస్తాడు నీ కీర్తిని. ఆయన ఐగుప్తు మార్గ ప్రదేశంలన్నింటినూ వ్యాపింపజేశాడు. ఐగుప్తు ఎక్కడ? ఇజ్రాయెల్ దేశం ఎక్కడ? చూడండి, ఐగుప్తు ఎక్కడో, ఇజ్రాయెల్ దేశం ఎక్కడో. ఐగుప్తు అంటే ఇజ్రాయెల్కి ఒకవైపుకి పెద్ద దేశం ఐగుప్తు. ఈ ఐగుప్తు దేశానికి కూడా వెళ్ళిపోయి దేవుడు ఆయన కీర్తిని, బలాన్ని అభివృద్ధి పరిచాడు. ఎవరిదంట? ఉజ్జియా రాజు. ఇప్పుడు చూడండి, ఉజ్జియా రాజు చేసినటువంటి నేర్చుకోవాల్సిన విషయాలు 4 చెప్పేపండి. మొట్టమొదటి ఏంటి? యథార్థంగా ప్రవర్తించాడు. రెండవది ఏంటి? యెహోవాను ఆశ్రయించాడు. మూడవది ఏంటి? ప్రాకారాన్ని కూడా దేవునికి ఇష్టమైన ప్రాకారాన్ని పడగొట్టాడు. నాలుగవది ఏంటి? అధికంగా బలాభివృద్ధి పొందాడు. ఇదంతా జరగడానికి గల కారణం ఏంటి చెప్పండి?
దేవుడు తోడుగా ఉన్నాడు, ఆశ్రయించాడు, తోడుగా ఉన్నాడు. చూడండి, దేవుడు తోడుగా ఉంటే నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కీర్తిని అనేక చోట్ల తీసుకెళ్తాడు, నీకు అంటే అధికముగా నిన్ను ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. చూడండి, ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడు. కాబట్టి దేవుడు ఆశ్రయించినంత కాలము ఆశీర్వాదం వచ్చింది. ఈరోజు నీకు ఆశీర్వాదం కావాలంటే ఏం చేయాలంట? దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుని వద్దకు రావాలి. దేవుడు లేకుండా దేవునికి వేరే మీరు ఎంత సంపాదించినా, దేవునికి వేరే మీరు ఎంత ఆశీర్వదించబడాలన్నా అది దేనికి పనికిరాదు, వ్యర్థమైంది. కాబట్టి యెహోవాను పక్కన పెట్టేసి నేను ఆశీర్వాదం పొందుకోవాలి, దేవుడిని పక్కన పెట్టేసి అన్ని పొందుకోవాలంటే మీకు ఏది రానే. ఒకవేళ సంపాదించుకోవచ్చు, పొందుకోవచ్చు, కానీ దానికి లెక్క అనేది ఉండదండి. సొలొమోనును ఆశ్రయించింది ఎవరు? దేవుడే కదా. ఎలా ఆశ్రయించాడు? నాకు జ్ఞానం ఇవ్వు ప్రభు అన్నాడు. దేవుడు ఏం చేశాడు? నీ వెనక కానీ నీ ముందు కానీ నీలాంటి జ్ఞానపరుడు ఉండనే, నీ వెనక నీ ముందు ఎప్పుడు కూడా అంతటి జ్ఞానవంతుడు ఉండనే ఉండడు. ఇది టీవీకి వెళ్ళిపోయింది, అందుకని నేను ప్రైస్ లార్డ్, హల్లెలూయా. సొలొమోనుతో చెప్పాడు దేవుడు, నీ ముందు కానీ నీ వెనుక కానీ నిన్ను మించిన జ్ఞానవంతుడు దేవుడు ఆశీర్వదిస్తే అలాగా ఆశీర్వదిస్తాడు. ఎవరి మీద మీరు పగ తీర్చుకోవాలనుకోండి, మీరు కొట్టకండి, కొడితే మీ బలంతో ఒక దెబ్బే కొడతారు మీరు. దేవుడు కొడితే ఇంక లేవగలడా? ఇంక లేవగలడండి? మహారాజులైన వాళ్ళే దేవుడి చేత దెబ్బతిన్న, మొట్టమొదటి దేవుడి చేత దెబ్బతిన్నవాడు ఎవరు? రాజు చెప్పండి. దావీదు దెబ్బతిన్నాడు దేవునితో. నేను అడిగింది దేవుడు కొట్టిన రాజు. సౌలునేమో వదిలిపెట్టేశాడు దేవుడు. సౌలును కొట్టలేదు, సౌలును వదిలిపెట్టాడు. ఫరోకు చూపించాడు. ఫరో అన్నాడు ఎవడు? యెహోవా అన్నాడు. ఎలాగో చూపించాడు దేవుడు. నేను ఇప్పుడు రాజుల్లో చెప్పాను మీకు. దేవుడు మొత్తిన రాజు, మొట్టమొదటి రాజు. చీలిపోయిన వాళ్ళు మొట్టమొదటి రాజు అండి. 10 గోత్రాలు ఇచ్చి యెరోబాముని చక్కగా పరిపాలించుకోరా, చక్కగాను రాజ్యం చేసుకోరా అని నీకు 10 గోత్రాలు సేవకుడైన వాడికి ఇస్తే దేవునికి వ్యతిరేకంగా లేచాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? మొట్టమొదటిగా మొత్తిన రాజు యెరోబాముని దేవుడు మొత్తాడు. కాబట్టి దేవునికి వేరే మనము ఏది కూడా పొందుకోలేదు. ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా సంపాదించుకుని ఉన్నారేమో కానీ దానికి లెక్క అనేది ఉండదు. కాబట్టి దేవుడు ఆశీర్వదిస్తే నేను బహుగా ఆశీర్వదిస్తాడు. దేవుని చేతిలో పట్టు బహు భయంకరం. దేవుని చేతిలో ఉండండి. దేవుడు ఏం చేయాలి? తగిన సమయమందు దేవుడు మిమ్మను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చిస్తాడు. అప్పటి వరకు మనం ఎలా ఉండాలంట? దీన మనస్కులై ఉండాలి, దీనులుగా ఉండాలి. మీరు అనుకోవచ్చు, నేను ఎంత ప్రార్థన చేసినా నాకు ఆశీర్వాదం, ఎంత ప్రార్థన చేసినా నాకు ఏది రావాలి, ఎంత ప్రార్థన చేసినా నాకు మేలు జరగట్లేదు, ఎంత ప్రార్థన చేసినా నాకు కీడే జరుగుతుంది. మీరు ఏం చేయాలో తెలుసు? అప్పుడు యెహోవాను ఆశ్రయించండి. యెహోవా కొరకు ఎదురు చూడండి. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? యెహోవా కొరకు ఎదురుచూవారు నూతన బలం పొందుకొని పక్షి రాజుల వలె పైకి. దేవుని కోసము వెయిట్ చేసేవాళ్ళకంట ఆలస్యం అవ్వచ్చు కానీ అలక్ష్యం మాత్రం దేవుడు చేయడు. దేవుడు ఆలస్యం చేస్తాడు ఖచ్చితంగా. ఎందుకు చేస్తాడో మీకు తెలుసు, నీ విశ్వాసాన్ని చూడటం కోసం. దేవుడు శిష్యుల ముందు పంపించాడు గలిలయ సముద్రంలో. వాళ్ళు వెళతా ఉన్నారు పొలంలో. మధ్యకెళ్ళగానే ఏమొచ్చింది? గాలి తుఫాను వాళ్ళ మీద కొట్టింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కొండ మీద ఉండి, ఆ గలిలయ సముద్ర తీరాన్ని కొండ మీద ఉండి ప్రార్థన చేసుకొని దూరం నుండి వాళ్ళని చూశాడు. చూసి దేవుడు విడిచిపెట్టాడా? దేవుడు ఆలస్యంగా వచ్చాడు. వాళ్ళతో రాలా, ఆలస్యంగా వచ్చాడు. కానీ కరెక్ట్ టైంకి సముద్రం మీదే నడుచుకుంటూ వచ్చాడు. నడుచుకుంటూ వచ్చి గాలిని తుఫాను అణిచివేశాడు దేవుడు. దేవుడు ఒక్కోసారి ఆలస్యం చేస్తాడే కానీ అలక్ష్యం మాత్రము చేయడు. అలక్ష్యం చేసేది ఎవరో మనుషులు చేస్తారు. కానీ దేవునికి నీవు పెట్టుకున్నటువంటి నిరీక్షణ ఎన్నటికీ పరచదు. బైబుల్ నెవర్ డిసప్పాయింట్, బైబుల్ హోప్ నెవర్ డిసప్పాయింట్. దేవుని మీద ఆధారపడిన వాడు ఎప్పుడు సిగ్గుపడడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈరోజు నీకు రాలేదని, ఈరోజు నీకు లేదని అనుకుంటున్నాయేమో, దేవుని మీద ఆధారపడండి, దేవుని ఆశ్రయించండి. ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇక్కడ యెహోవాను ఆశ్రయించేంత కాలం మాత్రం ఎలా ఉన్నాడంట? వర్ధిల్లాడు. ఈరోజు మీరు వర్ధిల్లాలంటే మీకు ఒక సీక్రెట్. ఏం చేయాలి? అది యెహోవాను ఏ కష్టమైనా, ఏ సమస్యమైనా, ఏ ప్రాబ్లం వచ్చినా ప్రభువుకు చెప్పుకోండి. ఎలాంటి సమస్యలో ఉన్నా కానీ మోకరించి ప్రభువు చెప్పుకోండి. యెహోవాను ఆశ్రయించండి, యెహోవా మీద ఆనుకోండి. తగిన సమయంలో ఆయన మనల్ని పైకి లేపుతాడు. లేపడా?
దేవుని మీద ఆనుకొని మోసపోయిన వాళ్ళు, సిగ్గుపరచబడిన వాళ్ళు బైబిల్లో నాకు ఒకడు చూపించండి. దేవుని మీద ఆనుకొని ప్రార్థన చేసి ఇది చేయలేదు దేవుడు అని వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారా? నీకు తెలిసిన వాళ్ళు చెప్పండి. మాట ఇచ్చాడంటే దేవుడు